ఈ రోజుటి ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ గురించయితే చూద్దాం. ఈరోజు ఎపిసోడ్‌లో అయితే మంచి మంచి ఎమోషనల్ సీన్‌లు ఇంకా ట్విస్ట్‌లు గూడా అయితే ఉన్నాయి. అసలైతే మిస్ అవ్వబాకండి. ఇంక ఎపిసోడ్‌లోకైతే ఎళ్తే కార్తీక్ అయితే ఒక్కడే రూమ్‌లో కూర్చొనైతే బాధపడతా ఆలోచిస్తా అయితే ఉంటాడు. సుమిత్ర గురించి, ఒకప్పుడు శివనారాయణ చెప్పిన దాని గురించి, అలాగే బ్రాహ్మణుడు చెప్పిన దాని గురించి, డాక్టర్ చెప్పిన దాని గురించి టైం లేదు. వీటన్నిటి గురించి ఆలోచిస్తా, దిగులు పడతా, బాధపడతా అయితే ఉంటాడు. ఇంక ఈలోపే దీపొచ్చి "పాలు తీసుకో బావ" అనేదనిద్ది. నేను నీ సేవ చేయాల్సింది పోయి నువ్వు నా సేవ చేస్తున్నావా? బాగుందిలే మరట్ల నైతే కార్తీక్ అయితే అంటాడు. అదినైతే దీప అయితే సేవ ఎప్పుడైనా చేపించుకోవచ్చు బావ. కానీ భర్త బాధలో ఉన్నప్పుడు తోడుగా ఉండాలి కదా భార్య కూడా. ఏం మాట్లాడుతున్నావు అట్లా? నేను బాధలో ఉండటం ఏంటి? నేను బానే ఉన్నాను. చూసావు కదా! నేను బానే ఉన్నాను కదా! అవును చూస్తున్నాను బావ బానే ఉన్నావు. కాకపోతే బాధలో ఉండి బాగున్నానని నటిస్తున్నావు. కానీ బయటికి మాత్రం బాగున్నట్టే ఉన్నా గానీ నాకు తెలుస్తది బావ. నీ అంతేనా నీ భార్యని నాకు తెలియకుండా ఎలా ఉండిద్ది బావ అనేది ఇంకా దీప అయితే అనిద్ది. ఇంకా అదినైతే కార్తీక్ అయితే "నువ్వేదైనా చెప్పు మరదలా నేనైతే బాగానే ఉన్నాను" అనేసి అంటాడు. ఇంకప్పుడు దీప అయితే మాత్రం నేను నిన్ను హాస్పిటల్‌కెళ్ళటానికి ముందు ఒకలాగా చూసాను. హాస్పిటల్‌కి ఎళ్ళొచ్చిన తర్వాత ఒకలాగా చూస్తున్నాను బావ. అలాగే నాన్న గూడా అలానే ఉన్నాడు. హాస్పిటల్‌కెళ్ళొచ్చిన తర్వాత నాన్న గూడా అలానే మాట్లాడుతున్నాడు. "ఏం కాలేదులే బానే ఉందిలే" అన్నట్టే చెప్తున్నాడు. కానీ డౌట్‌గా అనిపిస్తుంది నాకేమో. అసలు నిన్ను చూస్తేనే ఎక్కువ డౌట్ అనిపిస్తుంది బావ. నువ్వసలు మొత్తం మారిపోయినట్టు అసలు బాధలో అసలు ఎట్ట పడితే అలా ప్రవర్తిస్తున్నావు. నీకు కూడా అర్థం కావట్లేదు నువ్వెలా ఉన్నావో ఇప్పుడు. ఏమన్నా అమ్మ గురించి ఏమన్నా సమస్య ఏమన్నా చెప్పారా బావ? డాక్టర్ ఏమన్నా అమ్మకేమన్నా చెప్పారు. అనగానే దీప అయితే మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయిద్ది. ఆ! చెప్పారు. ఇంకేం చెప్పమంటావు? అలా తేపా అడుగుతుంటే చెప్పలేదని చెప్తున్నాను గదా! అసలు ఏం ప్రాబ్లమ్ లేదు అని. అంతా బానే ఉంది. టాబ్లెట్స్ వాడితే సరిపోయిద్దని చెప్తున్నాను గదా! మళ్ళా తేపకి అడుగుతావు అనైతే కార్తీక్ అయితే అంటాడు. ఇంకప్పుడు దీప అయితే గమ్మునైతే ఉండిద్ది. ఇంక కార్తీక్ మాత్రం అప్పుడు మనసులో అనుకుంటా ఉంటాడు. మీ అమ్మకి బ్లడ్ క్యాన్సర్ అని చెప్తే నువ్వు తట్టుకోలేవు మరసల అనేది అనుకుంటా అయితే ఉంటాడు మనసులో. ఇంకప్పుడే దీప అయితే మాత్రం గట్టిగా అయితే అడగడానికి అయితే ప్రయత్నించేలోపు ఇంకా కార్తీక్‌కి ఏదో ఒక కాల్ అయితే వచ్చిద్ది. అంటే శ్రీధర్ అయితే ఫోన్ చేస్తాడు. శ్రీధర్ ఫోన్ చేసి "అరేయ్ కార్తీక్ ట్యూషన్‌ని తప్పుడు దాన్ని అని అకౌంట్స్‌లో మొత్తం నొక్కేసింది. మొత్తం పోగొట్టిందని చెప్పి ప్రూఫ్స్ అన్నీ, ఎవిడెన్స్ అన్నీ మొత్తం ల్యాప్‌టాప్‌లో మొత్తం కూడా డిలీట్ అయిపోయినాయిరా" అని అయితే శ్రీధర్ అయితే కార్తీక్‌కి అయితే చెప్తాడు. కార్తీక్ అయితే "అదేంటి మాస్టారు మొత్తం డిలీట్ అయిపోవడం ఏంది? ఎక్కడికి పోతాయి? ఫైల్స్ అంటే పోయినాయి అంటే ఒక లెక్క. ల్యాప్‌టాప్‌లో ఉన్న కాపీసు, డేటా అదంతా ఎక్కడికి పోయిద్ది మాస్టారు? మరి జాగ్రత్తగా ఉండాలి కదా! మరి అంత ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు నువ్వు లాకర్‌లో అయినా పెట్టుకోవాలి కదా! బయట పెట్టేస్తే ఎలాగ నువ్వు? నిర్లక్ష్యంగా ఉండకూడదు మాస్టారు. నిర్లక్ష్యమే అసలు తప్పుకి కారణం అయిపోయింది. అలాంటి నిర్లక్ష్యం చేసావు ఇప్పుడు నువ్వు. అసలు ఏంది ఆ నిర్లక్ష్యం నాకు అర్థం కాకడుగుతా మాస్టర్ నువ్వు" అనగానే అది కాదురా నేను ఆడ పెట్టారా ఇంకా ఇప్పుడు ఇంకెళ్ళొచ్చిన తర్వాత కనపడలేదు. అదే చెప్తున్నాను" అనైతే ఇంకా శ్రీధర్ అయితే తడబడతా అయితే మాట్లాడుతూ అయితే ఉంటాడు. ఇంకా కార్తీక్ అయితే "అదేంది మాస్టర్ అలా చెప్తావు? నిర్లక్ష్యంగా ఉండడం నీ తప్పు. నా ఈ ఇప్పుడు నాకు తెలీదు గానీ తర్వాత మాట్లాడదాం. ఫోన్ పెట్టు మాస్టర్ ముందల" అనైతే ఫోన్ అయితే పెట్టేస్తాడు. ఇంకప్పుడు శ్రీధర్ అయితే అర్రె! అనేది అంటా ఉంటాడు. ఇంక అప్పటికైతే పెట్టేస్తాడు ఫోనయితే. ఇంకా ఆలోపు పెద్దయ్యప్ప అయితే "ఏమైంది బావ అలా ఏమైంది? ఎలా మాట్లాడావు మామయ్యతో?" ఏమైందంటే నిర్లక్ష్యంగా ఉన్నాడు. తప్పు చేశాడు. ఇప్పుడేమో మళ్ళా ఇది వాడి గురించి బాధపడతాడు అనగానే ఇంకప్పుడే కాంచన వచ్చి "ఏమైందిరా తప్పు చేశాడా? మీ నాన్న తప్పు చేశాడా? నువ్వెలా నమ్ముతున్నావురా మీ నాన్న తప్పు చేశాడంటే?" "అదేం లేదులే అమ్మ ఆఫీస్‌లో చిన్న ప్రాబ్లమ్ దానికోసం ఫోన్ చేసుడా. మాస్టరు నిర్లక్ష్యం వల్ల కొంచెం తప్పు జరిగిందాడ అదే అన్నా." అనగానే "నువ్వు తప్పు చేశావు. ఇప్పుడు మీ నాన్న నిజంగానే ఇప్పుడు కంపెనీకెళ్తున్నాడా? అంత తప్పు చేసినా అంత జరిగిన తర్వాత కూడా ఆఫీస్‌కెళ్తున్నాడు ఇప్పుడు మీ నాన్న" అనగానే, "అవునమ్మా! తాతయ్య ఒప్పుకోలా ఆఫీస్‌కు నాన్న సీఈఓ పోస్ట్‌కి రిజైన్ చేస్తున్నాడు. కానీ తాత ఒప్పుకోకుండా ఎళ్ళమని చెప్పాడు. ఇంకా తాత మాట కాదనలేక ఎళ్తున్నాడు" అనైతే కార్తీక్ అయితే చెప్తాడు. అదినైతే కాంచన అయితే హుహు. అనేది ఇంకప్పుడు కార్తీక్ అయితే "అంటే నువ్వు నాన్న తప్పు చేసినట్టు నమ్ముతున్నావమ్మా?" అనగానే, "మీ నాన్న తప్పు చేస్తున్నట్టు నమ్మితేనే మీ నాన్న తప్పు చేస్తున్నాడు అని అంటే నమ్మి నమ్మే నేను పోలీస్ స్టేషన్ దాకొచ్చానంటావా? తప్పు చేశాడని నమ్మే నిన్న భోజనానికి అదంతా పిలిచి మొత్తం భోజనం పెట్టి పంపించానంటావా? ఇదేం అర్థం కాకుండా అంటే ఇదంతా చూస్తానే నువ్వు నన్నడుగుతున్నావు" అనగానే అప్పుడు కార్తీక్ అడుగుతాడు. "అంటే నీ భర్త మీద నీకు నమ్మకం ఉందన్నమాట. నా భర్త మీద నాకు నమ్మకం లేదు. నీ తండ్రి మీద నాకు నమ్మకం ఉందనేది కాంచన అనింది. అంటే నా తండ్రంటే నీకు భర్తే కదమ్మా! నాకు తండ్రి కాకుండా నీకు భర్త కాకుండా నాకు తండ్రి కాలేడు కదా! అనేది కాంచన అంటే కార్తీక్ అయితే అంటాడు. అదినైతే కాంచన అయితే ఓహో! అలా వచ్చావా? ఇప్పుడు ఇంకోటి చెప్తున్నా చూడయితే. అంటే మనం కొన్నిటిని దూరంగా పెడతాం. అలా అంటే ఇప్పుడు మనకి ఎవరికన్నా షుగర్ ఉందే అనుకో, వాళ్ళు స్వీట్ దూరంగా పెడతారు. అలాగని అసహ్యించుకున్నట్టేం కాదు గదా! ఇప్పుడు నేను గూడా మీ నాన్నని దూరంగా పెట్టాను. అది ఆరోగ్యానికి మంచిదని దూరం పెడతారు. ఇది అంటే నాకు మంచిది. బంధుత్వాలు గూడా కొన్ని దూరంగా పెడితే మంచిదని నేను దూరం పెడుతున్నాను. అంతేగాని అసహ్యించుకోవట్లేదు కదా నేనేమి. అసహ్యించుకుంటేనే కదా ప్రాబ్లమ్ అక్కడ. నేనేం అసహ్యించుకోవట్లేదు గదా! అనైతే కాంచన అయితే అనిద్ది. ఇంకప్పుడైతే కార్తీక్ అయితే అన్నిటిని దూరం పెట్టలేమమ్మా కొన్ని కొన్ని అంటే
కొన్ని మాటలను కూడా దూరంగా పెడితే బాగుండేది అనైతే మనసులో అనుకుంటాడండి. సుమిత్ర గురించి మాట్లాడుకుంటాడు. సుమిత్ర గురించి చెప్పాలనుకుంటాడు ఆ టైంలో. కానీ చెప్పలేకపోతాడు. సుమిత్ర గురించి తెలిస్తే మీరంతా బాధపడతారమ్మా. కానీ నేనేమో దాన్ని దూరంగా పెట్టలేను. నువ్వు చెప్పినట్టు కొన్ని బంధుత్వాలను దూరంగా పెట్టినట్టు దీన్ని కూడా దూరంగా పెట్టుంటే బాగుండేది. కానీ నేను దూరంగా పెట్టలేనమ్మా. కానీ మీకు ఖచ్చితంగా రేపు ఖచ్చితంగా దీని గురించి చెప్పాల్సిందే. ఆ ఇంట్లో వాళ్ళకంటే ముందు మిమ్మల్నే నేను ముందల ప్రిపేర్ చేయాలమ్మా దానికోసం అనేది కార్తీక్ అయితే అనుకుంటాడు. ఇంక ఈలోపే కాంచన అయితే వెళ్ళిపోయిద్ది. ఇంకా కార్తీక్ కూడా వెళ్ళిపోతాడు. అప్పుడు మాత్రం దీప అనుకుంటా ఉండిద్ది. బావేదో ఖచ్చితంగా దాస్తున్నాడు అనైతే ఇంకా దీపకైతే కన్ఫర్మ్ అయితే అయిపోయిద్ది. ఇంకా కార్తీక్ అయితే వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడి నుంచి అయితే కట్ చేస్తే ఇంకా అంటే స్వప్న దగ్గరికి అయితే తీసుకొస్తారు. స్వప్న అయితే ఇంకా అంటే బట్టలు సర్దుతా అయితే ఉండిద్ది. ఇంకా బట్టల పక్కన కాశీ బట్టలు చూసి కాశీతో గడిపిన అంటే మంచి క్షణాలు అయన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ అయితే ఉండిద్ది. ఆ షర్ట్ తీసుకొని ఇటు పట్టుకొని చూస్తా బాధపడతా ఒక మాట అయితే అనిద్ది. ఏమాటంటే ఒకప్పుడు కాశీ నువ్వు నా పక్కన లేకపోతే బతకలేననుకున్నాను. కానీ ఇప్పుడు నా బట్టల పక్కన నీ బట్టలు ఉంటేనే తట్టుకోలేకపోతున్నాను. అలా చేసుకున్నావు కాశీ ఇప్పుడు నువ్వు. అసలు ఈ బట్టలు నా బట్టలు అంటే నా బీరువాలో అసలు ఈ బట్టలు ఎందుకు అని అయితే మొత్తాన్ని అయితే పడేస్తా అయితే ఉంది. పడేసే క్రమంలో కొన్ని ఫైల్స్ పెన్ డ్రైవ్ అయితే దొరికింది. ఆ ఫైల్స్ ఏంటంటే కాసి అంటే వాటన్నిటిని కొట్టేసి ఒక చోట దాచిపెట్టారు కదా! ఎక్కడంటే ఆ బట్టల్లోనైతే దాచిపెడతాడు. ఆ బట్టలన్నీ ఎప్పుడైతే కింద పడేసినో ఆ ఫైల్స్, పెన్ డ్రైవ్ అన్ని కింద అయితే పడిపోతాయి. ఇంకప్పుడైతే స్వప్న అయితే అయన్నీ ఓపెన్ చేసి చూడగానే ఈ అకౌంట్ ఫైల్స్ కదా! చూస్తున్న రెస్టారెంట్ అకౌంట్ ఫైల్స్ కదా! ఒకవేళ నాన్నకి మర్చిపోయి కాశీ ఇక్కడ ఏమన్నా పెట్టాడేమోలే నాన్నకి ఇచ్చేద్దామని అయితే తీసుకెళ్తా అయితే ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి అయితే కట్ చేస్తే ఇంకా కావేరి ఇంకా శ్రీధర్ దగ్గరికి తీసుకొస్తారు. కావేరి నిద్ర పడుతుంది. శ్రీధర్ అయితే కూర్చొని అయితే ఉంటాడు. కావేరి అడిగిద్ది ఎక్కడికండి ఇంత పొద్దున్నే బయలుదేరారు పోలీస్ స్టేషన్‌కి. పోలీస్ స్టేషన్‌కి ఎందుకండి? మన అల్లుడిని మన అల్లుడితో మాట్లాడటానికి అంటే అల్లుడిని విడిపియటానికి వెళ్తున్నారా? విడిపియటానికా ఏమన్నానా? ఆఫీస్‌లో అసలు సమస్య ఉంది. దానికోసం ఎళ్ళాలి అక్కడికి. అల్లుడితో కొంచెం మాట్లాడాల్సిన పనొచ్చింది ఇప్పుడు బాగా నాకు. అని అయితే చెప్తా అయితే ఉంటాడు కాఫీ తాగుతా. ఇంక ఈలోపు స్వప్న వచ్చి నాన్న ఈ ఫైల్స్ చూడు. అంటే కాశీ నీకు ఇయ్యబోయి ఏమన్నా మర్చిపోయి ఉంటాడేమో బట్టల్లో పెట్టుకున్నాడు. అందుకే తీసుకొచ్చాను. అని తనగానే ఫైల్స్ తీసుకుంటాడు గబానా. ఫైల్స్ తీసుకొని ఒక 2 పేపర్లు తిరగేసి చూడగానే ఇంకైతే అంటే ఇంక శ్రీధర్ అయితే బిత్తరపోతాడు. నిద్రపోయి "ఏమైంది నాన్న అంత టెన్షన్ పడుతున్నావు?" అనైతే ఇంకా స్వప్న అయితే అనిద్ది. "ఏమైంది నాన్న ఇంత కంగారు పడుతున్నారు" అనేది కావేరి కూడా అడుగుతా అయితే ఉండిద్ది. ఇంకప్పుడైతే శ్రీధర్ అయితే మాత్రం ల్యాప్‌టాప్ తీసుకురా సుమ ల్యాప్‌టాప్ తీసుకురా అని తనగా ల్యాప్‌టాప్ అయితే తీసుకొచ్చిన తర్వాత ఆ పెన్ డ్రైవ్ అయితే ల్యాప్‌టాప్ పెట్టి మొత్తం అయితే చూస్తా అయితే ఉంటాడు. అప్పుడైతే కన్ఫర్మ్ అయిపోయిద్ది. అంటే వైరా కాదు అసలు కల్ప్రిట్ జోష్న అసలు కల్ప్రిట్. జోష్న కాశీ చేత మొత్తం చేపిచ్చిందనైతే ఇంక శ్రీధర్‌కి అయితే అర్థమైపోయిద్ది. ఇంకా అప్పుడు స్వప్న అడగ్గా అప్పుడు చెప్తాడు స్వప్నకైతే అసలు కల్ప్రిట్ వైరా కాదు. అస్సలు కల్ప్రిట్ జోష్న. జోష్న చెప్పడంతోని ఇదంతా ఈ కాశీ చేశాడు. అనగానే ఇంకా ఇద్దరైతే ఆశ్చర్యఅయితే పోతారు. ఇంకప్పుడైతే శ్రీధర్ అయితే అంటాడు. ఇది ఖచ్చి ఒక్కటైతే ఖచ్చితంగా నిజం. నా అల్లుడు, నా మేనకోడలు కలిసి పెద్ద మోసంలో అయితే దింపారు. నన్ను పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కించి జైలు మెట్లు దాకా పంపియాలని ట్రై చేశారు. అనేది అంటాడు. ఇంకప్పుడైతే శ్రీధర్ అయితే గబగబా లేసి ఫైల్స్ అన్ని ల్యాప్‌టాప్ అన్ని తీసుకొని నేను గబాన అక్కడికెళ్ళిపోవాలి. చూపియాల్సిన వాళ్ళకి చూపియాలి ఫైల్స్ అన్ని అని చెప్పి వెళ్ళిపోతా అయితే ఉంటాడు. ఇంకప్పుడైతే కావేరి అయితే స్వప్నతో మాట అయితే అనిద్ది. అయినా గాని అల్లుడు ఎంత మోసం చేశాడంటే అని బాధపడతా అయితే అనిద్ది. ఇంకా కావేరి అయితే స్వప్నతో స్వప్న కూడా ఏం చేయాలి గమ్మునైతే ఉండిద్ది. ఇంకా అక్కడి నుంచి అయితే కట్ చేస్తే ఇంకా అంటే కార్తీక్ ఇంటికైతే తీసుకొస్తారు. ఇంక అంటే కాంచన పక్కన శౌర్య అయితే ఉంటారు. ఇంకా ఆలోపే కార్తీక్ అయితే వస్తాడు. కార్తీక్ రాగానే శౌర్య అయితే నాన్న వచ్చి నాన్న పేరెంట్స్ మీటింగ్ ఉంది నాన్న. నువ్వు అమ్మ ఖచ్చితంగా రావాలి అనైతే ఇంకా శౌర్య అయితే అనిద్ది. ఆ మాటనైతే ఇంకా కార్తీక్ అయితే ఎప్పుడు పేరెంట్స్ మీటింగ్ అని అయితే అడుగుతాడు. ఇంకా అప్పుడు శౌర్య చెప్పిద్ది. అంటే నెక్స్ట్ వీక్ నాన్న పేరెంట్స్ మీటింగ్. నెక్స్ట్ వీక్ కదా! తర్వాత చూడొచ్చులే టైం ఉంది కదా రోటి తర్వాత చూడొచ్చులే అనైతే అంటాడు. టైం ఎక్కువ టైం ఉన్నా గాని ముందలే మిమ్మల్ని ప్రిపేర్ చేస్తే మంచిదని చెప్తున్నా నాన్న అనేది అనగానే ప్రిపేరా? అనుకోని ఇంకా సుమిత్ర గురించి అయితే గుర్తొచ్చిద్ది. ఎలాగోలా సుమిత్ర గురించి చెప్పేయాలని అయితే అనుకుంటాడు అందరికి. ఇంక ఈలోపే దీప అయితే టిఫిన్ అయితే తీసుకొస్తది. అంటే ఇడ్లీ టిఫిన్ అయితే తీసుకొస్తది. ఇంకప్పుడైతే కార్తీక్ అయితే మీరందరూ తిన్నారనగానే నేను తర్వాత పెడతాలే బావ వాళ్ళకి అందరికి నేను కూడా తర్వాత తింటాను. నువ్వు ముందల తిను. లేదు ముందల కూర్చో రోటీ నువ్వు కూర్చో. ఇంకా దీప నువ్వు కూడా కూర్చో అని ఇంకా ఇద్దరినైతే కూర్చోబెడతాడు. ఇద్దరిని కూర్చోబెట్టి ఇడ్లీ ఒక్కొక్కరికి తినిపిస్తా అయితే ఉంటాడు. ఏమైంది బావ నువ్వు తినిపిస్తున్నావా? ఏదన్నా అంటే ఏదన్నా అడగాలా? ఏదన్నా చెప్పాలా? అనగానే చూసావమ్మా నీకు వాళ్ళకి ప్రతి ఒక్కటి అనుమానమే. ఇడ్లీ తినిపించినా గాని అనుమానమే. ఏదో ఒకటి అడగాలా? చెప్పాలా? ఏదో ఒకటి అనుమానం మీద అనుమానం. ఏం లేదులే తిను. అంట కార్తీక్ అయితే ఒక ప్రశ్న అయితే అడుగుతాడు. అంటే మనం అంటే మన ఇంటి నుంచి బయటకొచ్చేసిన తర్వాత మీకెవరికైనా భయం అనిపించిందా? ఏదన్నా అనిపించిందా? అని అయితే దీపనైతే అడుగుతాడు. దీప అప్పుడైతే అవును బావ నాకైతే చాలా అంటే చాలా భయం అనిపించింది. బాధ కూడా అనిపించింది. అంటే అంత పెద్ద ఇంట్లో ఉన్నవాళ్ళు ఒక్కసారిగా రోడ్డు మీద కట్టుకున్న బట్టలతో రోడ్డు మీద పడినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందని భయం అనిపించింది. తర్వాత వాళ్ళు ఎలా ఉంటారని బాధ కూడా అనిపించింది బావ. కానీ తర్వాత మనం ఎలాగోలా ఉన్నాం. కానీ ఆ క్షణం మాత్రం చాలా అంటే చాలా నరకంగా అనిపించింది. అనగానే
కార్తీక్ అప్పుడు చెప్తాడు, అవును కొన్ని కొన్ని సార్లు లైఫ్‌లో అలాంటి సిట్యుయేషన్స్ కూడా వస్తా ఉంటాయి. అలాంటి సిట్యుయేషన్స్ 2 రకాలండి. ఒకటి ఆర్థిక నష్టం, ఇంకొకటి ఆరోగ్యపరమైన నష్టం. ఆర్థిక నష్టం వచ్చినప్పుడు మన సహనాన్ని, ఓపికని పరీక్షిస్తాయి. అలాగే ఆరోగ్య నష్టం వచ్చినప్పుడు మన ధైర్యాన్ని, గుండె బలాన్ని పరీక్షిస్తాయి. నేనైతే కార్తీక్ అయితే చెప్పాడు. "ఇయన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నావురా?" అనైతే కార్తీక్ ఇంకా కాంచన అయితే అడిగిద్ది. అప్పుడు దీప కూడా, "అవును బావ ఇప్పుడన్నీ ఎందుకు చెప్తున్నావు?" అనేసి అనగానే అప్పుడు కార్తీక్ అయితే, "ఏం లేదు మరదలా చెప్పాలని చెప్తున్నానంతే. కొన్ని కొన్ని సార్లు మనం ఎదుర్కొన్న సిట్యుయేషన్స్ కూడా వస్తుంటాయి. కొన్ని కొన్ని గుండెని మెద తిప్పే సిట్యుయేషన్స్, కొన్ని మొత్తం పిండేసే సిట్యుయేషన్స్, ఎంతో బాధను అనుభవించే సిట్యుయేషన్స్ కూడా వస్తుంటాయి. వాటన్నిటిని ఎదుర్కొని ఉండాలని అయితే చెప్తున్నా నేను" అనైతే వాళ్ళ అమ్మకైతే చెప్తాడు. ఆ విషయం అంటే చెప్తా ఉంటాడు. ఇంక అంటే సుమిత్ర గురించి చెప్పాలని రూపైతే ఆగిపోతాడు. ఎందుకంటే అంటే అంటే సుమిత్ర, కాంచన అంటే అక్క అంటే వాళ్ళు బంధువులే కాదు. ఒక మంచి మిత్రులు గూడా అనైతే కార్తీక్ అయితే ఆగిపోవడం అయితే ఆగిపోతాడు అక్కడైతే. కార్తీక్ ఆగిపోయిన తర్వాతయితే కాంచనకైతే డౌటొచ్చిద్ది. ఈడేదో నాతో చెప్పాలనుకుని చెప్పలేక ఆగిపోయాడనేసి కాంచనకైతే డౌటొచ్చిద్ది. ఇంక కార్తీక్ అయితే అక్కడి నుంచయితే ఇంక చీకటి కొని ప్లేట్ దీపకి ఇచ్చేసి అయితే అక్కడి నుంచయితే ఎళ్ళిపోతాడు. ఇంక దీపక్ అయితే ఇంక ఓపిక పట్టలేక ఒకసారిగా కార్తీక్ దగ్గరికెళ్ళి కార్తీక్ అయితే అప్పుడు అంటాడు, "ఇంక లేట్ అవుతుంది పద దీప మనం వెళ్ళాలింక" అనైతే అంటాడు. "లేదు బావ నువ్వు ముందల నాకు ఒక నిజం చెప్పాలిప్పుడు ఖచ్చితంగా. నువ్వు నా దగ్గర దాచిపెట్టే ఖచ్చితంగా ఇప్పుడు ఆ నిజం నాకు తెలియాల్సిందే. నువ్వు గనక ఆ నిజం చెప్పకపోతే మన పుట్టబోయే బిడ్డ మీద ఒట్టు" అనైతే అనగానే, "దీపా ఏం మాట్లాడుతున్నావు నువ్వసలు? అది మాకు లేదు బావ ఖచ్చితంగా అంతే. బిడ్డ మీద ఒట్టే నువ్వు గనక ఆ నిజం చెప్పకపోతే" అనగానే ఇంక కార్తీక్‌కి ఏం చెప్పాలో అర్థం కాకైతే, అదే ఇంకా అంటే నీకొక విషయం చెప్పాలి దీప. అదేంటంటే మీ అమ్మకి ఒక చిన్న ప్రాబ్లమ్ అయితే ఉంది. ఆ ప్రాబ్లమ్ వల్ల డాక్టర్ అయితే మీ అంటే అత్తయ్యనైతే హాస్పిటల్‌లో అయితే అడ్మిట్ చేయమన్నాడు. అంటే చిన్న ప్రాబ్లమ్‌కి అడ్మిట్ చేయడం ఎందుకు బావ? ఏమన్నా దాస్తున్నావా నిజంగానే? లేదు మరదలు అదే డాక్టర్ అదే చెప్పాడు. మెడిసిన్స్‌తో తగ్గిద్ది కానీ అడ్మిట్ చేస్తే మంచిది అనైతే చెప్పారు. దానికోసం ప్రిపేర్ చేస్తే మంచిదనుకుంటున్నాను. ఇంట్లో వాళ్ళకి కూడా ఆ విషయం చెప్పాలి. ఇప్పుడు ఎళ్ళగానే పెద్ద తాతకి గూడా ఆ విషయం అయితే చెప్పాలనైతే కార్తీక్ అయితే అంటాడు. ఇంక దీప అయితే అంతే కదా బావ! అంటే ఇంకా అందరిని త్వరగా ప్రిపేర్ చేద్దాం బావ. మనల్ని ముందలే హాస్పిటల్‌లో జాయిన్ చేస్తే మంచిది. మళ్ళా టైం ఎక్కువైతే మళ్ళా ఎక్కువ ఇబ్బందయితే అయిద్దేమో అనగానే ఇంకా కార్తీక్ అయితే ఆ బ్లడ్ క్యాన్సర్ గురించి అయితే తట్టుకోలేవు దీప. అందుకే ఇలా చెప్పాల్సొస్తుంది. ఏమనుకోబాకు దీప. నేనైతే కార్తీక్ అయితే అంటాడు. ఇంక ఎక్కడి నుంచి కట్ చేస్తే శి ఇంక శివనారాయణ దగ్గరికి తీసుకొస్తారు. శివనారాయణ అయితే కూర్చొనైతే ఉంటాడు. కూర్చొని సీరియస్‌గా అయితే ఉంటాడు. ఇంకా పక్కనైతే ఇంకా పారిజాతం, జ్యోత్స్న అయితే తెలిసి నిలబడైతే ఉంటారు. ఇంక ఈలోపే అయితే వాళ్ళిద్దరైతే సైకిల్ చేసుకుంటూ అయితే ఉంటారు. ఎందుకిలా కూర్చున్నాడనైతే. ఇంక ఈలోపే కార్తీక్, దీప అయితే వస్తారు. కార్తీక్ అనేది గట్టిగా అయితే పిలుస్తాడు శివనారాయణ అయితే. ఏమైంది అలా పిలుస్తున్నాడు? సింహం అక్కడే ఉంది దీప. పిలుస్తున్నాడు చూడు మనల్ని. అవును బావ అనగానే గుంట నక్కలు కూడా పక్కనే ఉన్నాయి చూడు దీప అనైతే అంటాడు. ఆహ్, చెప్దాంలే అని అయితే అనుకుంటాడు. వాళ్ళ వల్ల అయితే కార్తీక్ అయితే లేకపోతే ఇప్పుడే చెప్పేసేవాడు. ఇంకప్పుడే ఇంక శివనారాయణ కార్తీక్ అయితే దగ్గరికైతే ఎళ్తాడు. ఇంక దీప అయితే వంటింట్లోకైతే ఎళ్ళిద్ది. లేదు దీప నువ్వు కూడా ఉండు ఇక్కడే. సరే పెద్దయ్య గారు అని అయితే ఉండిద్ది. ఇంకప్పుడైతే అంటే శివనారాయణ లెగిసి నా దగ్గర నువ్వేమన్నా దాస్తున్నావారా? లేకపోతే ఏమన్నా చెప్పాలా? అనగానే ఏం లేదు తాత దాచట్లేదు నేను. ఏం దాచట్లేదు తాత అనేది అనగానే ఓహో! ఏమన్నా ఫైల్ మర్చిపోయావేమో చూడు. ఫైలా? అవును తాత మర్చిపోయాను. అనైతే కార్తీక్ అయితే అనుకుంటూ అయితే ఉంటాడు మనసులో అయితే అప్పుడు ఇంకా శివనారాయణ అయితే ఈ ఫైల్ నువ్వు కార్‌లో మర్చిపోయావురా! ఈ ఫైల్ నాకు కార్‌లోనే దొరికింది. ఇంట్లో పెట్టుకొని తీసుకెళ్ళావనుకున్నావో ఏమో కార్‌లో పెట్టి మర్చిపోయావు. నాకు దొరికింది. ఈ ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత హారిక అనే డాక్టర్ అయితే ఆమెకైతే నంబర్ కూడా నాకైతే కనపడింది. ఆమెకైతే ఫోన్ చేశా నేను. ఫోన్ చేసిన తర్వాత ఆమె అయితే నాకొక నిజం చెప్పింది. ఆ నిజం నన్ను చెప్పమంటావా? లేకపోతే నువ్వే చెప్తావా? అనేసి అనగానే కార్తీక్ అయితే ఏం అర్థం కాదు. అప్పుడైతే కార్తీక్ అయితే అర్థమైద్ది. తాతకి నిజం తెలిసిపోయిందని అయితే అర్థమైద్ది. ఇంకప్పుడైతే కార్తీక్ అయితే ఏం చెప్పలేక అయితే భయపడతా, బాధపడతా అయితే అంటే అట్టానే ఉండిపోతాడు. ఇంక దీపక్ అయితే ఒక క్లోజప్ అయితే అసలు ఈ రోజుడైతే. ఈ రోజు ఎపిసోడ్ అయితే అక్కడికి కంప్లీట్ అయిపోద్ది. ఎక్స్‌ప్లనేషన్ మీ రోజున ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే దానిలో పెట్టుకొని ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. లైవ్ నోటిఫికేషన్ చాలా మందికి రీచ్ అయ్యి వాళ్ళకి నచ్చిన సపోర్ట్ చేయడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది.